వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కపాస్ కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వెళ్ళి చూడండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే 2-3 రోజుల తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద నొక్కాలి. నొక్కిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద నొక్కాలి. నొక్కిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బుక్ స్లాట్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏ మార్కెట్లో అమ్మాలనుకుంటున్నారో ఆ మార్కెట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మిల్లును కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ పత్తి ఎన్ని క్వింటాలు ఉందో అన్ని క్వింటాల్ని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ డేట్ దగ్గర మీరు కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ నేను ఇమేజ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీరు ఏ డేట్లో పత్తిని అమ్మాలనుకుంటున్నారో ఆ డేట్లో మీరు క్లిక్ చేసి మీరు ఆ డేట్ని పెట్టుకోండి. డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ సెలెక్టెడ్ స్లాట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేస్తే స్లాట్ బుకింగ్ అయిపోతుంది. స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత మీ మొబైల్కి స్లాట్ బుక్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు డేట్ సెలెక్ట్ చేసుకున్న తేదీలలో మార్కెట్కి వెళ్ళకపోతే 24 గంటల ముందే మీరు ఆ స్లాట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీరు పత్తిని 8,110 రూపాయలకి పర్ క్వింటాకి అమ్మాలనుకుంటే మీ పత్తిలో తేమ 8% కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువగా ఉంటే ప్రతి 1% 80 రూపాయలు అనేది తగ్గుతుంది. ఒకవేళ 12% కంటే ఎక్కువగా ఉంటే ఆ పత్తిని వాళ్ళు కొనుగోలు చేయరు. మీరు పత్తిని అమ్మడానికి వెళ్తున్నప్పుడు పట్టా పాస్బుక్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ ఫోను మరియు ఆధార్ కార్డును తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఓటీపీ చెప్పవలసి ఉంటుంది. సో టోటల్గా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.